వెల్కమ్ టు హెల్త్ ఫైల్. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వెరికోస్ వెయిన్స్ రావడానికి కారణాలేంటి, చికిత్సా విధానాలు మనకు తెలియచేయడానికి మనతో పాటు డాక్టర్ గారు ఏవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనిస్ట్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పుల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వెల్కమ్ టు టీవీ5. హలో అండి. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, రావడానికి కారణాలు ఏంటంటారు డాక్టర్ గారు? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే మనకి కాళ్ళకేమో రక్తం ధమనులు అంటే ఆర్టరీస్ తీసుకొని వెళ్తాయి. వెనక్కి వచ్చే మార్గంలో ఎక్కడైనా బ్లాకేజెస్ క్రియేట్ అయ్యి కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల బ్లడ్ మళ్ళీ పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు ఉండిపోతాయి అనమాట. ఇప్పుడు ఈ వ్యూవర్ చూపిస్తున్నట్టుగా, ఆ ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఏమవుతుందంటే బ్లడ్ అంతా కింద ఒకసారి పూల్ అయిపోతుంది. ఆ బ్లడ్ అంతా ఒకసారి పూల్ అయిపోవడం వల్ల కాళ్ళు పుళ్ళు పట్టడం, కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు గట్రా ఆల్మోస్ట్ పుచ్చిపోయినట్టు వచ్చేస్తాయి అనమాట. అవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలే. సో ఇనీషియల్గా కొంతమందికి ఏమో బయటికి వెయిన్స్ కనిపిస్తాయి, చాలా మందికి ఆ బయటికి వెయిన్స్ కనిపించకుండా కూడా వారికోస్ వెయిన్స్ లోపల పెరిగిపోతూ ఉండొచ్చు అనమాట. సో పేషెంట్కి వారికోసెస్ ఉన్నాయి అని మనం డిసైడ్ చేయడానికి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ చేయాలి. దీనికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్స్ ఎప్పుడు కూడా వాస్కులర్ డాక్టర్సే ట్రీట్మెంట్ చేయాలి. దాని ప్రకారం చేస్తే దీన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. అంటే బేసిక్గా దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అంటే అది వెరికోస్ వెయిన్స్ ఏనా అని తెలియాలంటే దానికి పెయిన్ ఉంటుందా, లేకపోతే ఇచింగ్ ఉంటుందా, ఏ విధమైన సిమ్టమ్స్ ఉంటాయి దానికి? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ లక్షణాలు వచ్చేటప్పటికి మనము కొన్ని సిమ్టమాటిక్గా చెప్తామండి. ఇక్కడ ఇట్స్ మోర్ లైక్ అ వెరీ జనరల్ పర్పస్గా చెప్తాం. అన్ని సిమ్టమ్స్ అందరిలో ఉన్నాయని మాత్రం ఉండాలి అని మాత్రం వ్యూవర్స్ అనుకోకూడదు చూసి. ఇదేంటంటే ఈ హెల్త్ షోస్లో మనం చెప్పినప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఫీల్డ్, ఒక 20 ఏళ్ళు మేము చదువుకున్న ఫీల్డ్ని ఒక అరగంటలో దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. అలా చేసినప్పుడు ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎండ్ ఆల్ ఆర్ బీ ఆల్. ఇదేంటంటే ఇది జస్ట్ ఒక ప్రైమర్, ఇది ఒక యాపిటైజర్, ఇది ఒక ట్రైలర్ మాత్రమే. అంటే మీకు ఈ వ్యాధి మీద కాస్త అవగాహన తెలిపించడమే. దీని మీద ఇంకా ఎన్నో న్యూఆన్సెస్ ఉంటాయన్నమాట. ఆ న్యూఆన్సెస్ అన్ని మీరు మీ యాక్చువల్ వాస్కులర్ డాక్టర్ని కలిస్తేనే మీకు తెలుస్తాయి. ఓకే, సో సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కొంతమందికి ఏమో ఇప్పుడు టీవీ షోలో చూపిస్తున్నట్టుగా బయటికి వెయిన్స్ అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. బయటికి కనిపించే వెయిన్స్ కొంతమంది పెద్దగా ఉంటాయి, కొంతమంది చిన్నగా ఉంటాయి, కొంతమంది తీగల్లాగా ఉంటాయి, కొంతమందికి పెద్ద పెద్ద లావుగా పాముల్లా ఉంటాయి, అలా ఉండొచ్చు. మరికొంతమందికి ఏమో కాళ్ళు పిక్కలు నొప్పులు వేస్తుంటాయి, సాయంకాలంతో బరువు ఎక్కుతుంటాయి. మరికొంతమందికి ఏమో కాళ్ళు వాపులు వస్తాయి. ఆ వాపులు ఏంటంటే కాళ్ళంతా వాచిపోయి అలా ఉంటాయి అన్నమాట. మరికొంతమందికి ఏమో కాళ్ళలో పుండ్లు పడిపోతాయి. ఈ పుండ్లు పడడానికి 85% ఆఫ్ అల్సర్స్ ఇన్ ద లెగ్ ఆర్ బికాస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. ఓకే, 85%. సో మోస్ట్ కామన్ రీజన్ కాళ్ళలో పుండ్లు పడడానికి వారికోస్ వెయిన్సే కారణం. సో ఇవన్నీ కూడా మీరు చూసారంటే ఒక దగ్గరేమో ఈ బయటికి వెయిన్స్ ఉబ్బినట్టు కనిపించడం, మరొక వాళ్ళకేమో కాళ్ళలో పుండ్లు పట్టడం, ఇవన్నీ ఇలా రకరకాల సిమ్టమ్స్ ఉండడం వల్ల రకరకాలుగా పేషెంట్ మిస్టేక్ చేసుకుంటారు. ఈ బాగా కనిపించే వెయిన్స్నేమో నర్వ్స్ అనుకొని న్యూరాలజిస్ట్ వెళ్ళటం, కాళ్ళు పుండు పడిపోయిన తర్వాత ఏమో ఇదో సర్జికల్ ప్రాబ్లమ్, కొత్త చర్మం వేయించుకుందంటే వెళ్ళడం. ఈ కాళ్ళు నల్లబడిపోతాయి. ఈ పుండు పడక ముందు కాళ్ళు యూజువల్గా నల్లబడిపోతుంది బాగా. ఈ నల్లబడ్డానేమో డెర్మటాలజీ, స్కిన్ సమస్య అనుకొని రకరకాల చర్మం ఆయింట్మెంట్లు పెట్టుకోవటం, ఇట్లాగా రకరకాలుగా మిస్లీడ్ అయిపోతారు. బట్ ఫండమెంటలీ ఇవన్నీ కూడా ఒక వ్యాధి సిమ్టమ్సే. అండ్ అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని కూడా లేదని నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే అలా అనుకోకూడదు, మరి నాకు బయట కనబడకుండా నల్లగా ఎందుకు అయింది అనుకోకూడదు. బయట కనబడకుండానే నల్లగా అవుతాయి 70%. 30%లోనే ఈ టీవీ షోలో చూపించినట్టుగా కనిపించడం జరుగుతుంది అనమాట. అంటే బేసిక్గా ఏ వృత్తులు, ఏ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటివి అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు డాక్టర్ గారు? రైట్ అండి. సో జనరల్గా వారికోస్ వెయిన్స్ మనం చూసామంటే ఎక్కువగా వారికోస్ వెయిన్స్ కాళ్ళు ఎక్కువగా నిల్చొని ఉద్యోగాలు చేసుకునే వాళ్ళలో మనం చూస్తుంటాం అనమాట. అలా ఉంటే ఏమవుతుందంటే బేసిక్లీ కాళ్ళలో నుంచి బ్లడ్ పైకి వెళ్ళలేక ఈ కవాటాలు చెడిపోయి అలా పూల్ అయిపోయి కాళ్ళలో ఎక్కువగా ఉండిపోతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ రావడానికి కారణం యాక్చువల్లీ ఈ నిలబడటం కాదు. వారికోస్ వెయిన్స్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ జనువుల్లో కొంత లోపాలు ఉండి, యూజువల్గా వంశపారంపర్యంగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. ఈ నిలబడడం వల్ల ఏమవుతుందంటే వచ్చిన వ్యాధి తీవ్రత పెరుగుతుంది. సో నిల్చునే వాళ్ళు ఎక్కువగా చూస్తాం కరెక్టే, బట్ అదేంటంటే మీకు ఏ జనువుల్లో లోపం వల్ల వచ్చిన వారికోస్ వెయిన్స్ తీవ్రత మాత్రం నిల్చుంటే పెరుగుతుంది. సో ఇది గమనించాలి. సో దీనికి ఏంటంటే దీని అప్లికేషన్ ఏంటంటే చాలా మంది వచ్చి, సార్ నాకు వారికోస్ వెయిన్స్ వచ్చాయి, నేను నిల్చుని ఉద్యోగం చేశాను, ఇప్పుడు ఆ ఉద్యోగం మానేశాను. మీరు ఉద్యోగం మానేసిన వచ్చిన వారికోస్ వెయిన్స్ పోవండి, మీకు అది జనువుల్లో ఉంది. సో మీరు నిల్చోపోయినంత మాత్రం తగ్గిపోదు. సో అది తగ్గించాలి. తగ్గించిన తర్వాత యూజువల్గా చాలా మంది నిల్చునే జాబ్ మళ్ళీ చేసుకోమనే చెప్తాం. ఎందుకంటే ఏం కాదు, ఆల్రెడీ వచ్చిన వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం ఈ వృత్తి మానేసుకోవడం మాత్రం ఈ వారికోస్ వెయిన్స్ కి సొల్యూషన్ అసలు కానే కాదు. రైట్. ఒక కాలర్ కృష్ణ విజయనగరం నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. చెప్పండి. మా మదర్ కి సేమ్ వెరికోస్ వెయిన్స్ అనేది స్వెల్లింగ్ వచ్చాయి సార్. మొన్న వచ్చి డోప్లర్ టెస్ట్ చేయించాము 2 కాళ్ళకి.
అయితే చేయిస్తే నుంచి వాళ్ళు ఎందుకు జనరల్ సర్జన్ చూపించుకున్నారు. చెప్పండి వింటున్నానా. ఆ జనరల్ సర్జన్ గురించి ఆయనకి చూపించాము. ఆయన ఎక్కువ ఉన్నాయండి వెరికోస్ వెయిన్స్ అనేవి, ఒకసారి లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా ట్రై చేద్దామని వేరే డాక్టర్ చూపించారు. అది లేజర్ ట్రీట్మెంట్ వర్కౌట్ అవుతుంది సార్, కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. యా డెఫినెట్గా అండి. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజువల్గా ఇప్పుడు అట్లీస్ట్ మీది ఇలా ఉంది, మేము మా హైదరాబాద్కి వచ్చే పేషెంట్స్కి ఏం చేస్తామంటే వాళ్ళు రాగానే స్కానింగ్ మా దగ్గరే చేస్తాం. వాళ్ళు ఊరికే 3,000 రూపాయలు పెట్టి బయట చేయించుకోమని చెప్పి వాళ్ళకి వెళ్ళి ఇంకో లైన్ నిలబెట్టమంతా చేయం. ఇది ఎందువల్లంటే బేసిక్గా ఈ స్కానింగ్ అనేది నిల్చునే పొజిషన్లో చేస్తేనే పర్ఫెక్ట్గా మనకు తెలుస్తుంది పిక్చర్. ఇది పడుకోబెట్టి చేస్తే చాలాసార్లు మిస్ అయిపోతాం. మనం ఇందాక అనుకున్నాం కదా ఈ వ్యారికోస్ నిల్చుంటే వచ్చే వ్యాధని, సో అది నిల్చుని చేస్తేనే దానికి రిజల్ట్ సరిగ్గా వస్తుంది ఒకటి. రెండోది ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత యూజువల్గా మేము ఫర్ ఎగ్జాంపుల్ మేము హైదరాబాద్లో చేసే లేజర్ ఒక 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. అదేనా అరగంటలో మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మత్తీయడం లేకుండా ఉంటుంది. అదైన తర్వాత యూజువల్గా మా సక్సెస్ రేట్ 94 to 97% ఉంటుంది. అంటే ఇలా వెరికోస్ వెయిన్స్కి లేజర్ పద్ధతి ప్రకారం తగ్గించిన పేషెంట్స్లో 97 మందికి పూర్తిగా క్యూర్ అయిపోయి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి మాకు పెరిగిందని చెప్పరు. నేను మళ్ళీ 21వ తారీఖున వైజాగ్ వస్తున్నానండి. నేను నెలకు 2 సార్లు వైజాగ్ వస్తూ ఉంటాను. అక్కడ చాలా మంది పేషెంట్స్ చూస్తాను. మీరు కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి వచ్చారంటే చూసి చెప్తాను. రైట్, మరో కాలర్ రాజేందర్ వరంగల్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్కారం మేడం. యా డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్, నా పేరు రాజేందర్ సార్. నేను నాకు కాళ్ళకి వేరుకోవింగ్ సరే ఇట్లా నరాలు క్రాస్ వచ్చి పుండు లాగా వస్తున్నాయి సార్. అవును, కింద అరికాల మన కింద పాదం నుంచి స్టార్ట్ అయింది సార్, అవును, పైకి వస్తుంది. అవును. సో అదేనండి, వ్యారికోస్ వెయిన్స్ బాగా నెగ్లెక్ట్ చేసి దాన్ని ఎర్లీ స్టేజెస్లో మనం దాన్ని ట్రీట్మెంట్ చేయకపోతే ఇప్పుడు టీవీలో చూపిస్తున్నట్టుగా పుళ్ళు వస్తాయి, మీరు చెప్పినట్టుగా పుళ్ళు వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టుగా 85% అంటే నాన్ డయాబెటిక్ షుగర్ లేని వాళ్ళల్లో 85% కాళ్లలో పుండ్లు రావడానికి కారణం ఓన్లీ వ్యారికోస్ వెయిన్స్. మీరు ఒకలే కాదు, ఈ దేశం మొత్తం చూసామంటే దగ్గర దగ్గర వ్యారికోస్ వెయిన్స్ తోని కాళ్లలో పుండ్లు వచ్చి సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య 1% ఆఫ్ ద ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ఇండియా. సో ఆల్మోస్ట్ మన వాస్కులర్ వూండ్సే ఇస్ అబౌట్ అప్రాక్సిమేట్లీ 10 to 12 మిలియన్ పీపుల్ ఉన్నారు మన దేశంలో. సో ఇది చాలా కామన్ అండి. సో మీరు కింది నెంబర్లో కాల్ చేసి రండి. మీరు వరంగల్ హైదరాబాద్ దగ్గర కాబట్టి హైదరాబాద్లో మాకు వచ్చే పేషెంట్స్ అందరికీ, హైదరాబాద్ బెంగళూరులో కూడా మా బ్రాంచెస్లో ఉన్న పేషెంట్స్ అందరికీ మేము ఆ 3,000 రూపాయలు స్కానింగ్ ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే మాకు ఐడెంటిఫై అవడం ఇంపార్టెంట్, మాకు పేషెంట్ బాగవడం ఇంపార్టెంట్, కమర్షియల్స్ అంత ఇంపార్టెంట్ కాదు. రెండోది ఏంటంటే చాలా మంది పేషెంట్స్ పడుకునే పొజిషన్లో బయట ఆల్రెడీ పే చేసి చేయించుకొని వస్తారు. సో దానికి ఏం విలువ లేదు, మళ్ళీ వాళ్ళు చేయించుకోమంటే మాకు బాధేసి మేము ఫ్రీగా చేస్తాం. రైట్, మరో కాలర్ విష్ణు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్తే విష్ణు గారు. నమస్కారం సార్. చెప్పండి సార్, మేము యాక్చువల్గా లాస్ట్ 2011 నుంచి ఇప్పటి వరకు ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాం సార్. వర్క్ వచ్చేసి బేసిక్ గా మొత్తం నిలబడడం నడవడమే ఉంటుంది సార్, 8 hours డైలీ. లాస్ట్ నాకు 6-7 months నుంచి టైర్స్ దగ్గర నుండి కాళ్ళ వరకు పెయిన్స్ వస్తున్నాయి సార్ బాగా. రీసెంట్ గా ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే లెఫ్ట్ లెగ్ కి మొకాల కింద నుండి వరకు సార్ ఇది బ్యాక్ సైడ్ మనం పిక్ అంటాం కదా. ఈ వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలేనండి, ఇవి వ్యారికోస్ వెయిన్స్ లక్షణాలే. ఎక్కువగా నిల్చొని జాబ్స్ చేసేవాళ్ళు ఈ వెయిన్స్ ఉబ్బటము, నొప్పి వేయటము, కాలు సాయంకాలంతో పీకటము, కాలు కొంచెం ఉబ్బటము, కాళ్ళు ఎవరన్నా పట్టుకుంటే ఇలా కాలు పడితే ఇంప్రూవ్మెంట్ అనిపించడం, ఇవన్నీ కూడా వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. సో నెంబర్ 1 నేను ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీకు ఫస్ట్ స్కానింగ్ చేయాలి, కలర్ డాప్లర్ పరీక్ష చేయాలి. నేను ఇంకా అది కూడా చెప్పాను కదా, మా హైదరాబాద్ క్లినిక్ కానీ లేకపోతే బెంగళూరు క్లినిక్స్లో వస్తే మీకు ఇది ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మేము ఏంటంటే 2nd and 3rd Sundays వైజాగ్లో చూస్తాం, 1st Sunday and 4th Thursday విజయవాడలో పేషెంట్స్ చూస్తాం. సో అక్కడైతే మీకు అక్కడ కూడా మేము చూస్తాము. కాకపోతే అక్కడ స్కానింగ్ మిషన్స్ అన్ని మా సొంతం కాదు, వేరే వాళ్ళ మిషన్స్ వాడతాం కాబట్టి మేము అక్కడ ఫ్రీగా చేసి పెట్టలేము, మీకు బయట పంపించాల్సి వస్తుంది. బట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిల్చోబెట్టి స్కానింగ్ కానీ సరిగ్గా చేయకపోతే డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ కాదు. డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ కాని పక్షంలో తర్వాత ట్రీట్మెంట్ ఎప్పుడు తప్పే అవుతుంది, కరెక్ట్ అయ్యే ట్రీట్మెంట్ ఛాన్స్ లేదు. వారికోస్ వెయిన్స్ లో స్టేజెస్ ఉంటాయా, ఇది అలాగే అవి అశ్రద్ధ చేయడం వల్ల ఏ విధమైన పరిణామాలు ఉంటాయంటారు? రైట్ అండి. సో సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ చెప్తాను. సో ఇవి అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది? సో చాలా మంది పేషెంట్స్ ఇవేం సుబ్బున్నాయి కదా, లేకపోతే దీనికి పెద్దగా ఏం ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు, నాకు ఇది 5-6 ఏళ్ళుగా ఉంది కాబట్టి దీన్ని పట్టించుకోక్కర్లేదు అలా అనుకుంటుంటారండి. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. బేసిక్గా ఏంటంటే వారికోస్ వెయిన్స్ వచ్చినాక 3 రకాల విషయాలు. ఒకటి, ఇప్పుడు టీవీలో చూపిస్తున్నట్టుగా బాగా ఉబ్బున్న వెయిన్స్ ఉంటే దాని లోపల రక్తం బాగా స్లోగా ప్రవహించి దాని లోపల అవి బ్లాక్ అయిపోయి క్లాట్ అవుతాయి. ఆ క్లాట్ అయినప్పుడు దాన్ని సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. ఆ క్లాట్ ముద్దలు కాస్త హార్ట్కి వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. దాన్ని పల్మరీ ఎంబలిజం అంటాం. ఆ కాంప్లికేషన్ చాలా అరుదు. నేను ఎప్పుడు యూఎస్లో 12 ఏళ్ళు అమెరికాలో ఎప్పుడు చూడలేదు, కానీ ఇక్కడ చాలా మంది పేషెంట్స్ చూశాను.
రెండో విషయం వచ్చేసి కాళ్ళు ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇంతకు వ్యూవర్ చెప్పినట్టు కాళ్ళు పుండ్లు పడతాయి. మొదట్లో ఏమవుతుందంటే ఆ పుండు చిన్న చిన్న ఆయింట్మెంట్లు పెడితే తగ్గినట్టు అనిపిస్తుంది. సో దానికి ఇంకా ప్రలోభపడి ఇంకా ఎక్కువగా ఆయింట్మెంట్లు పెడతారు. దీనికి ఆయింట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ కూడా కాదండి. సో ఒక రోజు పెద్దగా తన్నేసి పుండు ఇంకా పెద్దదైపోయి చాలా డేంజరస్గా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు నడవలేని పరిస్థితి వస్తుంది. కొంతమందికి ఏమో ఈ వెరికోసన్స్ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్గా కాళ్ళు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ సెల్యులైటిస్ అంటారు. అండ్ పరిస్థితులు బాగాలేక కొంచెం ఓల్డ్ ఏజ్ అలాంటి వేరే ఇష్యూస్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సెప్టిక్ అయిపోయి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సింది, లేకపోతే కొంచెం ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ అండి. ఇకపోతే స్టేజ్లకు వచ్చేటప్పటికి ఎర్లీ స్టేజెస్లో వెరికోస్ వెయిన్స్ కొంచెం కనిపిస్తాయి ఫస్ట్ స్టేజ్లో. అప్పుడు యూజువల్గా ఎటువంటి నొప్పి కానీ వాపు కానీ నల్లబడ్డం కానీ ఉండదు. సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. దాంతోపాటు కాళ్ళు కొంచెం నొప్పులు వేయటం, లేదా సాయంకాలం అయితే కాస్త పీకటం, కొంచెం కలర్ రెడ్డిష్ కానీ బ్లాకిష్ కలర్ రావడం జరుగుతుంది. థర్డ్ స్టేజ్కి వచ్చినప్పటికి ఇందాక టీవీ షోలో చూపించినట్టుగా కాలు బాగా నల్లగా అయిపోయి పుళ్ళు పడిపోవడం స్టార్ట్ అవుతుంది. కాలు బాగా నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది థర్డ్ స్టేజ్కి. ఫోర్త్ స్టేజ్లో వీనస్ వూండ్స్ ఫామ్ అవుతాయి, పెద్ద పెద్ద అల్సర్స్ ఫామ్ అయిపోతాయి. ఇదొక స్టేజింగ్ మాత్రమే. ఈ స్టేజింగ్ నేను చెప్పాను కదా అని మీరు సొంతగా ఈ స్టేజింగ్ అప్లై చేసుకోకండి. దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎ నాలెడ్జ్ క్రియేషన్ అంతే. ఇది మీరు పేషెంట్స్ సొంతంగా వైద్యం చేసుకోవడానికి అస్సలు పనికిరాదు. చాలామంది పేషెంట్ నాకు కొంచెం ఎర్లీగా ఉంది డాక్టర్ గారు అని చెప్తారు, కాళ్ళు ఎంత పుండు ఉంటుంది. సో ఆ స్టేజింగ్ అనేది పేషెంట్స్కి పనికిరాదండి. ఇది ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ దీన్ని స్టేజ్ చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కాళ్ళు నల్లబడ్డం అంతా కొంచెం అడ్వాన్స్ డిసీజ్ అని కనీసం మీరు తెలుసుకుంటే సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుందని నా ఉద్దేశం. రైట్, సొంత చికిత్సలు చేసుకోకుండా కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టేజ్ ఏదైనా కన్ఫర్మ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారు. రైట్ అండి. నేను ఎందుకంటే అవేర్నెస్ వారికోస్ అవేర్నెస్ మీద చాలా ఏళ్ళగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో ఒక 2 సార్లు దెబ్బతిని ఉన్నాను. పేషెంట్స్ వచ్చేసి నేను మొత్తం మీరు చెప్పినట్టుగా ఇది చేస్తాను అంటే నేను చెప్పింది డాక్టర్ నుంచి కలవమని మాత్రమే. ఈ ప్రోగ్రామ్ కున్న సారాంశం ఏంటంటే యూ నీడ్ టు మీట్ ఎ వాస్కులర్ డాక్టర్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద డే. వెరికోస్ వెయిన్స్ కి బేసిక్ గా సాంప్రదాయ పద్ధతులు ఏమైనా ఉంటాయంటారా సార్? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ తగ్గించడానికి సాంప్రదాయ పద్ధతులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో స్టాకింగ్స్ కొన్నాళ్ళు ట్రై చేయడం తప్పులేదండి. స్టాకింగ్స్ అనేది ఒక పొడిగాటి సాక్స్. అదేంటంటే ఆ పేషెంట్ కొలతలు తీసుకొని ఆ పేషెంట్ సరిపోయినట్టుగా పట్టించి వేయాలి. అది పొద్దున్న నుంచి రాత్రి దాకా వేసుకోవాలి. లైఫ్లో ఏ రోజు కూడా సాక్స్ తీయడానికి లేదు, లైఫ్ లాంగ్ వేసుకోవాలి. అది స్టాకింగ్స్. సో కొంతమందికి స్టాకింగ్ సూట్ అవ్వదు, బాగా ముదిరిన కేసెస్, కొంచెం నలుపు వచ్చిన కేసెస్, నొప్పి ఉన్న కేసెస్, వాళ్ళకి స్టాకింగ్ సూట్ కాదు. సో అలాంటి వాళ్ళకి సర్జరీ చేయడానికి ప్రిఫర్ చేస్తాం. సర్జరీకి వచ్చేటప్పటికి సాంప్రదాయ పద్ధతి ప్రకారం ఏం చేసేవాళ్ళం అంటే నడుములో సూదిచ్చి కాలు ఇక్కడ 2-3 దగ్గర కట్ చేసి ఒక పొడిగాడు పుల్లబెట్టి ఆ వెయిన్స్ని తీసేవాళ్ళం, మాన్యువల్గా లాగేవాళ్ళం. అదొక ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ప్రొసీజరు. బాగా రక్తస్రావం ఎక్కువ ఉంటుంది, దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అంతటికీ మించి ఏంటంటే ఒక 10-15 రోజులు నడవడానికి వీల్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఇది చేసినాక కనీసము ఒక 60%లోనే సక్సెస్ అవుతుంది, 40-45%లో ఫెయిల్ అయిపోతుంది. సో నాట్ ఓన్లీ ఇస్ ఇట్ మోర్ పెయిన్ఫుల్ బట్ ఇట్స్ ఆల్సో నాట్ సక్సెస్ఫుల్ అనమాట. సో దాన్ని స్ట్రిప్పింగ్ ఆపరేషన్ అంటారు. ఈ రోజుల్లో పాశ్చాత్య కంట్రీలో ఎక్కడ కూడా స్ట్రిప్పింగ్ చేయట్లేదు, ఓన్లీ ఇండియాలో కొంతవరకు జరుగుతుంది. కాలర్ హేమంత్ నెల్లూరు నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మా మదర్ కి ఈ విధంగా వెరికోసిస్ వెయిన్స్ ఉందని చెప్పని డిటెక్ట్ చేసిన తర్వాత 2 times ఆపరేట్ చేస్తున్నారు సార్. స్ట్రిప్పింగ్ ఆపరేషనా లేజరా? అవును సార్, స్ట్రిప్పింగ్ ఆపరేషన్ చేస్తున్నారు సార్. అంటే అప్పుడు తెలియక జనరల్ సర్జరీకి చేయించున్నారు సార్. అంటే ఇప్పుడు దాదాపు ఒక 5 years క్రితం చేశారు, మళ్ళీ అదే విధంగా వచ్చింది. సో నా క్లినిక్లో నా రెగ్యులర్ ప్రాక్టీస్ ఇప్పుడు ఇవాళ కూడా 9 కేసులు అయ్యాయి సార్. అందులో 4 దాకా బయట స్ట్రిప్పింగ్ లేదా బయట ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్స్ చేసిన లేజర్స్ ఫెయిల్ అయిన కేసెస్ వస్తాయి. సో చాలా కామన్గా వస్తాయండి. 30-40% ఆఫ్ మై వాల్యూమ్ ఈజ్ యాక్చువల్లీ బయట ఫెయిల్ అయిన కేసెసే. సో బయట స్ట్రిప్పింగ్ చేసి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ లేజర్ చేయొచ్చు ఆ మిగిలిన వెయిన్స్లోకి. అదేంటంటే ఈ రోజుల్లో మేము మా ఎవిస్లో చేసే పద్ధతి ఏంటంటే మేము స్కానింగ్ మిషన్ థియేటర్లోకి వస్తాం. స్కానింగ్ బయట ఫ్రీగా చేయడమే కాకుండా థియేటర్లో కూడా మేము స్కానింగ్ మిషన్ వాడుకుంటాం. అదే మిషన్ వాడుకుంటూ ఎగ్జాక్ట్గా ఏ పాయింట్స్లో లీక్ అవుతుందో ఐడెంటిఫై చేసుకొని చేస్తాం. ఇట్స్ లైక్ నావిగేటెడ్ ప్రొసీజర్ అనమాట, నావిగేషన్ వాడినట్టు. సో యూజువల్గా సక్సెస్ రేట్ బాగుంటుంది. మీరు కింద ఇచ్చే నెంబర్ కాల్ చేసి రండి. బెంగళూరు అంటే బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది, బెంగళూరు రావచ్చు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ అని రావచ్చు. మరో కాలర్ విష్ణువర్ధన్ వరంగల్ నుంచి కాల్ చేశారు. విష్ణువర్ధన్ గారు నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను కూడా అంటే నేను ప్రైమరీ స్టేజ్ లో ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నానండి. సరే, అయితే మనకి మన గవర్నమెంట్ స్కీమ్స్ నుండి ఏమన్నా ఆరోగ్యశ్రీ లాంటిది ఏమన్నా వర్క్ ఇస్తారు సార్ మన హాస్పిటల్లో? రైట్ అండి. సో ఆరోగ్యశ్రీలో ఈ కట్ చేసే ఆపరేషన్ ఉందండి. అది మీ వరంగల్ జనరల్ హాస్పిటల్ ఎక్కడైనా కూడా చేస్తారు, ఇక్కడ దాకా రావక్కర్లేదు. ఇక ఈ లేజర్ ఆపరేషన్ ఇంకా ఆరోగ్యశ్రీలో కలపలేదు కాబట్టి లేజర్ ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ వర్తించదు. ఈహెచ్ఎస్ స్కీమ్ ఉంది, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ స్కీమ్ ఉంది. కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ అడిగే వాళ్ళకి మేము మా వంతు సహాయం చేసి వాళ్ళకి లెటర్ రాయడము, ఫార్వర్డ్ చేయడం అన్నీ కూడా చేస్తూ ఉంటాము. దురదృష్టవశాత్తు ఇంకా ఆరోగ్యశ్రీలో లేజర్ లేదు.
డాక్టర్ గారు, స్ట్రిప్పింగ్ ఆపరేషన్ కి లేజర్ కి తేడా ఏంటి? లేజర్ అబ్లేషన్ అంటే ఏంటి, ఎలా చేస్తారు? రైట్ అండి. సో ఇందాక మనం ఏంటంటే ఈ ఎర్లీ ఇందాక మనం ఏమో మాట్లాడుకున్నామంటే పాత పద్ధతి, అంటే సాంప్రదాయ పద్ధతి కట్ చేసి స్ట్రిప్పింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తామంటే ఒక స్కానింగ్ చేసుకుంటూ, ఇప్పుడు మనం స్కాన్లో ఎక్కడెక్కడ లీక్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి ఒక చిన్న సూది స్కాన్ వాడుకుంటూ పెట్టి అందులోంచి ఒక వైర్ పంపించి మళ్ళీ స్కానింగ్ గైడెన్స్లో ఈ లీక్ అవుతున్న బ్లడ్ పాయింట్స్ అన్ని సీల్ చేస్తామన్నమాట. అలా సీల్ చేస్తే అంటే బ్లడ్ కిందకి రాకుండా మళ్ళీ ఆ వెయిన్స్ అన్ని కరిగిపోతాయి. ఇదొక మన ఎవిస్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ లేజర్స్ ప్రకారం అయితే 10-15 నిమిషాల ప్రొసీజరు. అదైనా అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ మత్తు తీయడం కానీ లేకుండా ఉంటుంది, కాబట్టి తగ్గిపోతుంది. సో దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి స్ట్రిప్పింగ్లో నడుములో సూది గట్రా ఇవ్వాల్సి వచ్చేది. లేజర్ కానీ మీ డాక్టర్ సరిగ్గా చేస్తే మీకు ఎటువంటి అనెస్థీసియా లేదు. నేను ఈ మధ్యన వింటా ఉన్నాను, చాలామంది కాపీ క్లినిక్స్ పెట్టారు, బంజారాస్ జూబ్లీస్లో కూడా చాలామంది పెట్టి ఏంటంటే వాళ్ళు చెప్పడం అయితే లేజర్ అని చెప్తున్నారు కానీ కట్ చేసి లేకపోతే స్పైనల్ అనెస్థీసియా చేస్తున్నారు. లేజర్ చేసేదానికి స్పైనల్ అనెస్థీసియా ఇవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 2 ఏంటంటే ఈ చేసిన తర్వాత మీరు వెంటనే 15 మినిట్స్ నుంచి 1 అవర్లో ఎవిస్ హైదరాబాద్ అయితే 15 మినిట్స్ నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మత్తు తీయడం లేకుండా ఉంటుంది. సో సేమ్ డే నుంచి పనులన్నీ జాబ్ అన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే రక్తస్రావం కానీ దుష్ప్రభావాలు కానీ ఏమి ఉండవు. నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సక్సెస్ రేట్. లేజర్ కానీ సరిగ్గా చేస్తే 97% సక్సెస్ రేటు. స్ట్రిప్పింగ్ ఆపరేషన్ మంచి డాక్టర్స్ కానీ చేస్తే 50-60% సక్సెస్ రేట్. సో లేజర్ సక్సెస్ రేట్ ఎక్కువ, రిటర్న్ టు వర్క్ ఇంకా షార్టరు, కాంప్లికేషన్ రేట్స్ తక్కువ, అండ్ ఎటువంటి అనెస్థీసియా కూడా అక్కర్లేదు. సో ఇవన్నీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని చేయించుకోవాలి. మరో కాలర్ మురళి మదనపల్లి నుంచి కాల్ చేశారు. నమస్తే మురళి గారు. డాక్టర్ గారితో మాట్లాడారు. చెప్పండి మురళి గారు. సార్, మా బ్రదర్ కి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. అలాగే మదనపల్లికి మా క్యాంప్ వచ్చిన చూపించు సార్. ఎక్కడ చూపించారు? మదనపల్లికి మీ హాస్పిటల్ ఏవిఎస్ హాస్పిటల్ వచ్చారు. ఎక్కడ మదనపల్లి వచ్చి క్యాంప్ లో చూసామా? అవును సార్, అక్కడ క్యాంప్ వచ్చారు. అప్పుడు చూపించాను సార్ కాలు. అలాగే అతను వచ్చేసి చింతామణిలో ఉన్నారు, బెంగళూరు దగ్గర. బెంగళూరులో కూడా చేస్తారు సార్. బెంగళూరులో కూడా చేస్తామండి, బెంగళూరులో కూడా చేస్తాము. బెంగళూరులో కూడా మండే టు సాటర్డే కోరమంగళలో చేస్తాము. హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ 2 దగ్గర చూపించవచ్చు. మీకు 2 దగ్గర కూడా సేమ్ మెషిన్స్, సేమ్ ప్రోటోకాల్స్, టెక్నీషియన్స్ కూడా ఒకళ్ళిద్దరు సేమ్ ఉంటారు. అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం. సో మాకు ప్రాబ్లం లేదు. సాధారణంగా ఏ జబ్బులు వచ్చినా మామూలుగా వెరికోస్ వీన్స్ అనుకునే అవకాశం ఉందంటారా డాక్టర్ గారు? రైట్ అండి. సో దీనికి చాలా అపోహలు ఉంటాయి అన్నమాట. ఈ ఒక అపోహ ఏంటంటే ఇలా ఇలా నరాలు కనిపిస్తుంటే ఇవి సిరలు, యాక్చువల్గా ఇవి సిరలు కనిపిస్తుంటే వీటిని నరాలు అనుకొని న్యూరాలజీ, న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతుంటారు. కొంతమంది పేషెంట్స్ నాకు వచ్చి 25 ఏళ్ళుగా న్యూరాలజీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్తారు. యాక్చువల్గా న్యూరాలజీ కానే కాదు, ఇది ఎటువంటి న్యూరలాజికల్ మందుకి తగ్గదు. మీరు దయచేసి ప్రిగాబ్లిన్, లిరికా ఇలాంటి మందులు తింటే తగ్గదు సరికదా, వేరే సమస్యలు వస్తాయి. ఇది వెరికోస్ ప్రాబ్లము, ఇది దీనికి ఎటువంటి న్యూరాలజీ సంబంధం లేదు. 2 కాళ్ళు నలుపు అవుతుంటే ఇది స్కిన్ సమస్య అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఒళ్ళంతా నల్లబడాలి. అట్లయితే మామూలుగా ఓన్లీ మోకాలు కింద భాగం కాలు నల్లబడుతుందంటే యూజువల్గా ఒక వాస్కులర్ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేయాలి. సో దయచేసి దీనికి ఎటువంటి ఆయింట్మెంట్లు, హాలోబెటసాలు, స్టిరాయిడ్స్ ఇట్లాంటివి పెడితే ఇంకా రోగం పెరిగిపోతుంది, తగ్గదు. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే ఈ నలుపులో కూడా పట్టించుకోకపోతే పుండు పడుతుంది. మళ్ళీ ఆ పుండు ఏదో ఆయింట్మెంట్ తగ్గుతుంది అనుకుని రకరకాల ఆయింట్మెంట్లు పెట్టడం, లేదా కొత్త చర్మం మార్పిడి చేయించుకోవడం చేస్తారు. మళ్ళీ ఆ జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ పనిచేయదు. ఇది ఒక క్లియర్ వాస్కులర్ సర్జికల్ ప్రాబ్లం. ఇది ఒక వాస్కులర్ సర్జరీని ట్రీట్ చేస్తే, వాస్కులర్ సర్జరీ ప్రకారం ట్రీట్ చేస్తే తగ్గిపోతాయి. అండ్ లాస్ట్ ఏంటంటే దీనికి మందు సరిగా లేదు, చేసినా మళ్ళీ వచ్చేస్తాయని ఒక అపోహ ఉంటుంది. అది ఎందుకు మళ్ళీ వస్తాయంటే చేస్తే సరిగ్గా చేయకపోయినా, ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆపరేటర్ చేసినా, లేదంటే స్ట్రిప్పింగ్ ఆపరేషన్ చేసినా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సరిగ్గా లేజర్ చేస్తే ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. సో మీరు ఇది ఇక్కడ కనుక్కోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వెళ్ళిన హాస్పిటల్లో ఎన్ని వేలు చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, అది అందుకు కనుక్కొని దాని మీద ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఒక్క ప్రైస్ ప్రకారం పోతే కొన్నిసార్లు దెబ్బతినే అవకాశం ఉంది. మరో కాలర్ కిషోర్ విజయవాడ నుంచి కాల్ చేశారు. కిషోర్ గారు. సార్ నమస్తే అండి. డాక్టర్ గారు, నాకు 5 years నుంచి డయాబెటిక్ ఉంది సార్. అది అలాగే అయితే డయాబెటిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ లైట్ గా తిమ్మిళ్ళు ఉన్నాయి సార్ కాళ్ళు. అలాగా ఇప్పుడు వచ్చేసరికి ప్రాంతం బొకాల దగ్గర నుంచి కింద వరకు మొత్తం స్పర్శ లేకుండా పోయింది సార్. అసలు బైక్ డ్రైవింగ్ చేయడానికి కూడా, బ్రేక్ వేయడానికి కూడా అవకాశం లేకుండా కాళ్ళు అసలు స్పర్శ తెలియట్లేదు సార్. అసలు పెడితే ఏదో ఒక రబ్బర్ మీద ఏదో పెట్టినట్టుగా అట్లా ఫీలింగ్ వచ్చి. సో ఇది డయాబెటిక్ న్యూరోపతి అండి, ఇది వారికోస్ సంబంధం కాదు. బట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వచ్చి కలవండి. 25వ తారీఖున నేను వచ్చి కలుస్తాను. బట్ బై ద సౌండ్ ఆఫ్ ఇట్ అంటే కొన్ని వేల కేసెస్ నేను చూశాను కాబట్టి ఇది డయాబెటిక్ న్యూరోపతి. సో మీ డయాబెటాలజిస్ట్ దీనికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వగలరు.
బట్ మీకు ఏమాత్రం లింగరింగ్ డౌట్ ఉంటే 25వ తారీఖు నేను విజయవాడలో ఉంటాను, వచ్చి చూపించండి, చూసి నేను మరి కొంచెం క్లారిఫై చేస్తాను. ఏవీస్ తరపున సామాజిక కార్యక్రమాలు ఏం చేస్తున్నారు? ఇందాక మీరు చెప్పారు మామూలుగా స్కానింగ్ కూడా మేము ఫ్రీగా చేస్తున్నామని చెప్పారు, ఏ విధంగా ఉంటుందంటారు? రైట్ అండి, మేము స్కాన్ అయితే హైదరాబాద్లో మేము పెట్టినప్పుడు ఇన్సెప్షన్ నుంచి ఫ్రీగా చేస్తున్నాం 5 yearsగా. ఇప్పుడు కొత్త క్లినిక్స్ వాళ్ళు ఇప్పుడే ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, కానీ మేము 5 ఏళ్ళుగా చేస్తున్నాం అట్లాగా. సో దగ్గర 15-18 వేల మంది పేషెంట్స్కి మేము ఫ్రీగా స్కాన్ చేసాం. ఇదే కాకుండా వాళ్ళు ఆపరేషన్ అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి ఏమన్నా కొంచెం తగ్గలేదంటే మళ్ళీ పోస్ట్ ఆపరేటివ్ స్కానింగ్ అంతా కూడా మేము ఫ్రీగా చేస్తాం. ఒకటి. రెండోది, మాకు రేర్ అండి కాంప్లికేషన్ రావడం, సంవత్సరానికి 1-2% పేషెంట్స్లో వస్తాయి. కానీ ఎవరైనా నాకు ఆపరేషన్ తర్వాత ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది లేకపోతే ఇది క్లాట్ వచ్చింది అన్న డౌట్ వస్తే వాళ్ళు ఫ్రీగా అడ్మిట్ చేస్తాం. మేము ఎప్పుడు కూడా అడ్మిషన్ మళ్ళీ రీఅడ్మిషన్కి ప్రైసెస్ తీసుకోవడం అట్లాంటివి ఎప్పుడు చేయలేదు. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఇది మా హాస్పిటల్ మా జూబ్లీహిల్స్ బ్రాంచ్కి వస్తే మీరు చూసేది, మా బెంగళూరు బ్రాంచ్లో మీరు చూసేది. బట్ ఇది కాకుండా మేము ఏంటంటే సమాజంలో కూడా వెళ్ళి ఈ ప్రాబ్లం మీద విపరీతమైన అవేర్నెస్ తీసుకొస్తున్నాం. నేను నాకు చెప్పినట్టుగా ఇది చాలా కామన్ ప్రాబ్లం. 16% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ వారికోస్ వెయిన్స్. అంటే ఈ రోజు మీరు రోడ్డు మీదకి వెళ్ళి బలవంతంగా 100 మందిని తీసుకొని స్కానింగ్ చేస్తే 16 మంది ఉంటారు. మరి ఇది అవేర్నెస్ ఎలా పెంచాలి అనేసి మేము ఎన్నో ఫ్రీ క్యాంపులు చేస్తున్నాం. మొన్నే మా లాస్ట్ సండేనే నల్గొండలో ఫ్రీ క్యాంప్ అయింది. అక్కడ వచ్చి 250 మంది పేషెంట్స్కి ఫ్రీగా చేసాం. ఇప్పుడు కాబోయే మన 28వ తారీఖున మేము మచిలీపట్నంలో ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం. అక్కడ కూడా దగ్గర 450-500 పేషెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇచ్చేశారు. అక్కడికి వచ్చే ప్రతి పేషెంట్కి ఫ్రీగా వారికోస్ వెయిన్స్ అసెస్మెంట్ చేయడం, అవసరమైతే మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం చేస్తున్నాం. సో అది మా సామాజిక స్ఫృతి. ఇది దగ్గర మా 40వ క్యాంపు. అంటే ఇలా క్యాంపులే నెలకి 3-4 చొప్పున 2 ఏళ్ళుగా చేస్తున్నాం, 3 ఏళ్ళుగా చేస్తున్నాం. సో ఇదొక మేము స్టార్ట్ చేసిన ఒక చిన్న క్లినిక్. ఇప్పుడు ఇది ఒక పెద్ద ఓషన్ అండి. మేము ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది అప్రిషియేటెడ్ సార్. అంటే ఒక వృత్తిగా కొనసాగించకుండా సామాజిక అంశం అంటే ప్రతి ఒక్కరికి దానిపైన అవేర్నెస్ తీసుకురావడం, అలాగే చికిత్స చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఇంకా ఇలాంటి కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఇంకోటి మరో కాలర్ లిలీ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. లిలీ గారు నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అండి, చెప్పండి అమ్మా. అది నాకు వెరికో వెయిన్స్ నాకు దగ్గర ఒక 2-3 years నుంచి ఉన్నాయండి. 2000 నుంచి ఉంటే నాకు జాబ్ మానేసేయమన్నారు. నేను యాజ్ ఎ టీచర్ గా 18 years వర్క్ చేశాను. అయితే మీరు జాబ్ మానేసేయండి అన్నారు. నేను జాబ్ మానేశానండి. మానేసిన తర్వాత కూడా నాకు ఒక 2 years నుంచి ఇప్పుడు వెరికో వెయిన్స్ మామూలుగానే ఉన్నాయి, కానీ లోపల నర్వ్స్ అన్ని గ్రీన్ అయిపోయి అది ఒక సైడ్ నుంచి బ్యాక్ వచ్చేసిందండి. బేసికలీ ఇది జాబ్ మానేయడం. బేసికలీ వారికోస్ వెయిన్స్ చాలా ఎర్లీ స్టేజ్ లోనే కొంచెం సాక్స్ వేసుకుంటే అలాగా ఆగి ఉంటుంది. ఏ మాత్రం ఎర్లీ స్టేజ్ దాటిపోతే మీకు 100% లేజర్ చేయాలమ్మా. దయచేసి ఉద్యోగం మానేయడం వీటి వల్ల ఏమి కాదు. ఇప్పుడు ఇవాళ నాకు 11 ఆపరేషన్లు ఉన్నాయమ్మా. ఇప్పుడు 6 చేశాను, మరొక 5 చేయాలి వెళ్ళి. ఇప్పుడు నాకు వారికోస్ వెయిన్స్ వస్తే ఇప్పుడు నేను ఆపేస్తే ఎవరు చేస్తారమ్మా? సో ఉద్యోగం మానేయడం అనేది ఎవరికి కుదరదు. మనం జీవితాంతం కలిపి ఒక వృత్తి నేర్చుకుంటాం. ఆ వృత్తి కూడా నువ్వు మానేసి ఇంట్లో పడుకుంటా అంటే ఎట్లా వీలవుతుంది? సో వీ షుడ్ బి ప్రొడక్టివ్. ఏ వ్యాధి అయినా కూడా, ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. వారికోస్ వెయిన్స్ అంటే మీ జీవన శైలి సమస్య. జీవన శైలిని బాగు చేసుకోవాలి, కానీ మీరు వృత్తి మానేయండి, ప్రొడక్టివ్గా ఉండకండి, దేశానికి పనికి రాకండి, అలాగే ఇంట్లో పడి వేరే తినండి అనడం తప్పు, చాలా పొరపాటుది. సో నా పేషెంట్స్ కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి పొలంలో పనిచేసుకునే రైతుల దాకా అందరికీ వృత్తి చేసుకోమనే చెప్తాను, చేసే నెక్స్ట్ డే నుంచి. సో అది నాట్ ఆన్ మా. మీరు డెఫినెట్గా రండి. ఇది ఇక్కడ మంచి లెసన్ ఉందండి. వేరే పేషెంట్స్ కూడా కొన్ని 100 మంది పేషెంట్స్ ఇదే నాకు ప్రశ్న అడుగుతుంటారు. నేను టీచర్ అండి, గవర్నమెంట్ సెలక్షన్లో ఉన్నాను, సెలెక్ట్ అయ్యాను, ఇప్పుడు నేను హెడ్ మాస్టర్గా ప్రమోట్ అవబోతున్నాను, నాకు వృత్తి మానేమంటున్నారు మా లోకల్ డాక్టర్ అంటాడు. ఎలా అవుతుంది? వాళ్ళ జీవితం అంతా కష్టపడిందే ఈ ప్రమోషన్ కోసం. సో అది నేను పూర్తిగా ఏకీభవించనండి. డెఫినెట్గా మీ వృత్తి చేసుకోవచ్చు. దానికి జస్ట్ ఏవో మోడిఫికేషన్స్ చేద్దాం, వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ తగ్గమని చెప్పడం, ఏదో చేసి మొత్తం మోడిఫై చేసి మీకు మళ్ళీ పంపిస్తాను. మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసి రండమ్మా. హైదరాబాద్లో అయితే నేను చెప్పినట్టుగా మాకు మంచి సిస్టమ్ ఉంది, ఈజీగా కూడా చూడొచ్చు. ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసుకోవాలి, ట్రీట్మెంట్ తీసుకొని అది కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళ వృత్తి కొనసాగించాలి, కానీ ఆపేయడం కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి. యూ హ్యావ్ టు డెఫినెట్లీ బి ప్రొడక్టివ్ టు ద సొసైటీ. మరో కాలర్ రాజ్యలక్ష్మి వైజాగ్ నుంచి కాల్ చేశారు. నమస్తే అండి రాజలక్ష్మి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్, నాకు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం అండి. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ లేజర్ ట్రీట్మెంట్ వైజాగ్ లో చేయించుకున్నానండి. బట్ నాకు కాలు మీద చిన్న డాట్స్ ఉంటాయి, బ్లాక్ డాట్స్ వచ్చాయన్నట్టు. ఎవరు చేశారమ్మా లేజర్? ఎప్పుడు చేశారు? ఎవరు చేశారు? నేను 7 months లో చేయించుకున్నానండి. డాక్టర్ శోభా శంకర్ దళాయ్ సార్ అని చేశారు.
అలాగే. సో బేసికలీ మీకు ప్రాబ్లం అంటే ఇలా అనకూడదమ్మా, ప్రాబ్లం యాక్చువల్గా మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటి అంటే అసలు మీరు ఆయన ప్రెజెంట్ చేసినప్పటికి ఏముండింది, వెయిన్స్ కనబడటం ప్రాబ్లమా, లేకపోతే బ్లాక్ స్పాట్స్ రావడం ప్రాబ్లమా, లేకపోతే కాళ్ళు నొప్పులు ప్రాబ్లమా. ఆ ముందు అసెస్మెంట్ షీట్ తీసుకొని ఇప్పుడు అసెస్మెంట్ షీట్ కంపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు సపోజ్ అప్పుడు నొప్పితో వెళ్ళారనుకోండి, ఇప్పుడు నొప్పి లేదనుకోండి, దెన్ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్. కానీ అప్పుడు బ్లాక్ స్పాట్స్తోనే వెళ్ళారనుకోండి, ఇంకా స్పాట్స్ పెరుగుతున్నాయి అనుకోండి, డెఫినెట్గా ట్రీట్మెంట్ అయిందో లేదో మళ్ళీ స్కాన్ చేసుకుని చూసుకోవాలి. సో ఆ స్కాన్ చేస్తే మనకి ఏమైనా మిగిలితే తెలుస్తుంది, చేస్తే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తే తగ్గిపోతాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు స్పాట్ వచ్చింది లేదంటే కొంచెం వాపు వచ్చింది అని కాదు, అసలు మనం వెళ్ళక ముందు ఏముంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవిస్కి మీరు వచ్చారనుకోండి, హైదరాబాద్లో మేము ఏం చేస్తామంటే అందరికీ వీనస్ క్లినికల్ సివియరిటీ స్కోర్ రాస్తాం. అంటే ఒక స్పాట్ అని లెక్కేసుకోం, స్పాట్స్కి 3 పాయింట్లో మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి, నొప్పి 3 పాయింట్లో మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి, కాళ్ళ పుండుకి మీకు 3 పాయింట్లు, ఇలాగ 30 పాయింట్లు మీకు స్కోర్ రాసుకుంటాం. అందులో మీకు 15 ఉన్నాయనుకోండి ఆపరేషన్ ముందు, ఆపరేషన్ తర్వాత 3 పాయింట్లకు వచ్చారనుకోండి, మా ఆపరేషన్ సక్సెస్ అయినట్టే. సో అన్ని స్పాట్స్ తీసేస్తామనో లేదంటే మీ కాలు కొత్త కాలు వచ్చేస్తాయనో ప్రామిస్ చేసి మేమేం చేయం. మేము చేసేది ఏంటంటే మీ డిసీజ్ బర్డన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాం. అది. సో మీ 21 తారీఖున వైజాగ్ వస్తున్నానమ్మా, వచ్చి ఇక్కడ కావాల్సి చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. వెరికోస్ వెయిన్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళకి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.